ఓపెన్ టాక్కి స్వాగతం. ఏపీ రాజకీయాలలో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ముఖ్యంగా అధికార పార్టీ గతంలో 151 సీట్లతో భారీ మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి 175కు 175 గెలుస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో రోజు కూడా అంతర్గత విభేదాలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు అభ్యర్థులు నిలబెట్టడమే జగన్మోహన్ రెడ్డికి కష్టంగా మారే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కీలక నేతలందరూ కూడా పార్టీ నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఆర్కే లాంటి వాళ్ళు కూడా, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ సభ్యత్వానికి పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అలాగే బాలినేని లాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలక నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీలో మరొక పెనుదుమారం అయితే రేగుతున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే మంత్రి అంబటి రాంబాబు ఉన్నాడో ఆయనకి ఈసారి టికెట్ లేదు అని చెప్పి దాదాపుగా తాడేపల్లి వర్గాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఆ విషయం అంబటి రాంబాబు కూడా చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కీలక నేతలకు జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరిస్తూ వస్తున్నాడు. ఆ కోవలో మంత్రులతో మనం చూసుకుంటే ఇప్పటికే రోజా టికెట్ కానివ్వండి, లేదా ఉషాశ్రీ చరణ్ టికెట్ కానివ్వండి, జోగి రమేష్ టికెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా గాలిలో దీపంలాగా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కోవలో అంబటి రాంబాబు కూడా చేరాడు. అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వేరొక నియోజకవర్గానికి మారుస్తారా అంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే అంబటి రాంబాబు మీద పూర్తి స్థాయిలో చాలా వ్యతిరేకత ఉంది. ఎంత వ్యతిరేకత అంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోనే అత్యధిక వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో ఈ సత్తెనపల్లి కూడా ఒకటి. దానికి ప్రధాన కారణం అంబటి రాంబాబు చేష్టలు కానివ్వండి, లేదా మంత్రి అయిన తర్వాత వ్యవహరించిన తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఒక వ్యక్తి మీద వ్యతిరేకత వచ్చిందంటే రెండు రకాలుగా రావచ్చు. ఒకటి వ్యక్తిగత ప్రవర్తన వల్ల రావచ్చు, రెండు రాజకీయ ప్రవర్తన వల్ల రావచ్చు. అయితే ఇక్కడ అంబటి రాంబాబు రెండూ తెచ్చుకున్నాడు. రాజకీయంగానా చేసింది ఏమీ లేదు, దానివల్ల కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి 4.5 ఏళ్లలో ఏమీ చేసింది లేదు, మంత్రి అయిన 2 ఏళ్లలో కూడా ఆ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఇక వ్యక్తిగతంగా అంటే అంబటి రాంబాబు వ్యక్తిగత వ్యవహారాలు, ఏదైతే సంజనా సుకన్య లాంటి వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నాయో అవి కూడా ఆయన్ని పూర్తిగా డ్యామేజ్ చేశాయి. అదే సమయంలో హుందాగా ఒక మంత్రిగా వ్యవహరించాల్సిన అంబటి రాంబాబు కలెక్షన్ ఏజెంట్గా మారటం, పవన్ కళ్యాణ్ సినిమాలకి రివ్యూలు ఇవ్వటం, దానికి ఎంత కలెక్షన్ వచ్చింది అంత కలెక్షన్ వచ్చిందని చెప్పడం, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం, ఆడవాళ్ళ గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా అంబటి రాంబాబు మీద తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. ఆటోమేటిక్గానే సర్వేలో అంబటి రాంబాబు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా తేలటంతో ఈసారి పక్కన పెడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఒకవేళ ఏదైనా కొద్ది గొప్ప అంబటి రాంబాబు మేనేజ్ చేసుకుని సీటును తగ్గించుకునే ప్రయత్నం చేయాలని చూసినప్పటికీ కూడా ద్వితీయ శ్రేణి నేతలు అంబటి రాంబాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు. నిన్న స్వయంగా తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికే స్వయంగా తమ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి నిన్న తాడేపల్లికి వెళ్ళారు. అక్కడ ప్రస్తుత ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్నటువంటి ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసి ఉన్నతి పత్రం ఇచ్చి తమ ఆవేదన కూడా చెప్పారు. ఈసారి అంబటి రాంబాబుకి టికెట్స్ ఇస్తే ససేమిరా మేము పనిచేయం, అందులో ఎటువంటి మొహమాటం లేదు. అంబటి రాంబాబుని కాకుండా మీరు ఎవరిని నిలబెట్టినా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం, బట్ అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే మాత్రం మేము పనిచేసేది లేదని చెప్పి నిన్న తేల్చి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఈ సంబరాల రాంబాబు మాకొద్దు, ఆయనకు టికెట్ ఇవ్వద్దని చెప్పి ఎక్కడైతే నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్ళి నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే సత్తెనపల్లి నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్ళి కొంతమంది నేతలు నిరసన వ్యక్తం చేశారు అంటే అంబటి రాంబాబు మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఒక సామెత ఉంది. ఆటోమేటిక్గా అంబటి రాంబాబు నోరు మంచిది కాదు కాబట్టి ఈరోజు ఆయనకి తీవ్రస్థాయి వ్యతిరేకత వచ్చింది. ఇదే పరిస్థితి ఆల్రెడీ నగరిలో రోజాకు కూడా ఎదురైంది. సొంత పార్టీ నేతలు కార్యకర్తలే రోజాకి టికెట్ ఇస్తే మేము ససేమిరా పనిచేసేది లేదు, ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. పైగా ఇంకో మాట కూడా చెప్పారు, రోజాకి టికెట్ ఇస్తే మేము అపోజిషన్కి పనిచేస్తాం డైరెక్ట్గా వెళ్ళిపోయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గ విషయంలో కూడా జరిగింది అదే. మీరు కన్నా అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే మేము వైసీపీకి చెయ్యకపోగా ప్రతిపక్షాలకు పనిచేస్తాం. సో అది ఆ తర్వాత మీరే తేల్చుకోండి, ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు వల్ల 4.5 ఏళ్లుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవించాం. అంబటి రాంబాబు పార్టీని అంటిపెట్టుకుని పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన అందరినీ కూడా అంబటి రాంబాబు తొక్కేశాడు. పైగా మనకు తెలుసు గతంలో ఏదో చెక్ ఇవ్వడం కోసం దాదాపు 5 లక్షల లంచం తీసుకున్నాడని చెప్పి తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చాయి అంబటి రాంబాబు మీద. స్వయంగా బాధితులే ఆరోపణలు చేశారు. వాళ్ళ కొడుకు చనిపోతే ప్రభుత్వం నుంచి చెక్ వస్తే 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు
చేశారని చెప్పి మనం ఆల్రెడీ గతంలో చూసాం. దీన్ని జనసేన పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ కూడా అంబటి రాంబాబు ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేశాయి. పూర్తిగా వసూళ్లకు సత్తెనపల్లిలో ఈ 4.5 ఏళ్లలో పూర్తిగా వసూళ్లకు పాల్పడ్డాడు. మంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా దోచుకున్నాడని చెప్పి తీవ్ర స్థాయిలో అంబటి రాంబాబు మీద అయితే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే ఐపాక్ సర్వేలో కూడా అంబటి రాంబాబు మీద వ్యతిరేకత ఉన్నట్టు తేలటంతో ఈసారికి సీటు ఇచ్చేది లేదని చెప్పి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. పోనీ నియోజకవర్గ మార్పు ఏదైనా జరుగుద్దంటే అది అంతకంటే జరగదు. ఎందుకంటే అంబటి రాంబాబు సొంత నియోజకవర్గ ప్రజలే చీకొడుతున్న నేపథ్యంలో వేరొక నియోజకవర్గానికి తీసుకెళ్తే అసలు కనీసం పట్టించుకునేది కూడా ఉండదు. ఎక్కడైతే డిపాజిట్లు వస్తాయేమో అక్కడైతే డిపాజిట్లు కూడా రావు. సో కాబట్టి అంబటి రాంబాబుకి ఈసారికి దాదాపుగా సీట్ దొరక్కపోవచ్చు. పార్టీ గెలిచిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తానని ఏదైనా ఆశ పెట్టి ఆయన్ని ఆపగలిగితే అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనకు సీట్ ఇస్తే సొంత పార్టీ కార్యకర్తలు నాయకులే అపోజిషన్కు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 వాస్తవానికి ఆయన ఇరిగేషన్ మినిస్టర్ అని చాలా మందికి తెలియదు. ఎందుకనంటే ఆయన ఎప్పుడు ఇరిగేషన్ గురించి కానీ లేదా రాష్ట్ర సమస్యల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ ఎప్పుడు మాట్లాడాల. ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం లాంటి ప్రాజెక్టు విషయంలోనే నాలుగు మడతేశాడు. గతంలో చంద్రబాబు కట్టలేడా అని చెప్పి నిలదీసిన ఈయన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, మా చేతుల్లో ఏముంది, మేమేం చేస్తామని చెప్పి చేతులు ఎత్తేసి ఎప్పుడు పూర్తవుద్దో మేము చెప్పలేమని చెప్పిన వ్యక్తి అంబటి రాంబాబు. అలాగే ప్రాజెక్టులో ఏది డయాఫ్రామ్ వాలో లేకపోతే ఏది టీఎంసీయో ఏది ఏంటి అనేది కూడా కనీసం క్యూసెక్కి టీఎంసీకి కూడా తేడా తెలియని వ్యక్తి అంబటి రాంబాబు. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇరిగేషన్ మినిస్టర్ చేస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు కనీసం ఏ ప్రాజెక్టులో కూడా పైసా వంతు పని అంబటి రాంబాబు వచ్చిన తర్వాత జరగలేదు. ముఖ్యంగా పోలవరం లాంటి ప్రాజెక్టులు మనం పోల్చుకుంటే అసలు 4 ఏళ్లలోనే 4% పనులు జరగలేదు. అందులో అంబటి రాంబాబు వచ్చిన తర్వాత అసలు పనులు జరగలేదు. సరే వాస్తవానికి ఈ మంత్రులందరూ కూడా డమ్మీ అని అనుకోండి, మొత్తం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి మంత్రి అయినప్పుడు కనీస రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించాలి. అనేక ప్రాంతాల్లో చివరికి కడప లాంటి ప్రాంతాల్లో కానివ్వండి లేదా పచ్చని గోదావరి ప్రాంతాల్లో కానివ్వండి క్రాప్ హాలిడే ప్రకటించారు వరి పంటకు. సో అలాంటి సమయంలో కూడా అంబటి రాంబాబు ఏ రోజు స్పందించలేదు. పైగా ఏదైనా విపత్తులు లాంటివి వచ్చినప్పుడు స్పందించాల్సిన అంబటి రాంబాబు దాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, వాటి రివ్యూల గురించి లేదా ఆయన పిల్లల గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, వీటి గురించి మాట్లాడతాడు. మంత్రి అన్నాక కొద్ది క్రెడిబిలిటీ ఉండాలి. ఎప్పుడైనా ఏ ప్రజలైనా సరే ఒక మంత్రి నుంచి ఏం కోరుకుంటారు? సినిమా రివ్యూలను లేదా బూతు మాటలు కోరుకుంటారా? కాదు కదా. రాష్ట్రానికి ఉపయోగపడే ఏదైనా ఒక పనిని కోరుకుంటారు లేదా రాష్ట్రానికి ఉపయోగపడే ఏదైనా 4 మంచి మాటలను కోరుకుంటారు. అంతేగాని ఈయన ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమాకి రివ్యూ పెట్టడానికి ఈయన ముందు వచ్చేస్తాడు. టెక్కీల కంటే ముందు కూడా ఈయన రివ్యూ పెట్టడానికి వచ్చేస్తాడు. సో ఇవన్నీ కూడా అంబటి రాంబాబు మీద తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయి. ఇక వ్యక్తిగత ప్రవర్తన, ఆయన వ్యక్తిగత ప్రవర్తన ఏదైతే సంజన సుకన్య ప్రవర్తన ఉందో అది ఏ స్థాయిలో వైరల్ అయిందో ఈ రోజుకి సోషల్ మీడియాలో ఆయన అంబటి రాంబాబు అని ఎవరో పిలవరు. సంబరాల రాంబాబు అనో లేదా సంజన సుకన్య రాంబాబు అనో ఒక పేరు పెట్టి పిలుస్తారు. సో ఎందుకు ఈ స్థాయిలో ఆయన ట్రోల్ అయ్యాడు, ఎందుకు ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ వయసులో ఉండి అలాంటి పదవుల్లో ఉండి కూడా ఎలాంటి వ్యవహారాలు చేయటం అనేది సభ్య సమాజంలో సిగ్గుచేటు. ఎవరో కూడా ఆహ్వానించరు కదా. ఇప్పుడు మన కుటుంబంలో జరిగితే మనం ఒప్పుకోం కదా. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా ఉంది. ఈయనేదో పెద్ద పొడి చేస్తాడు కదా అని చెప్పి గెలిపిస్తే ఈయన చేసే చేష్టల వల్ల మచ్చ వస్తుంది తప్ప ఎటువంటి లాభం లేదని చెప్పి అక్కడ ప్రజలు కూడా ఆవేదన పడే పరిస్థితి. అందుకనే అంబటి రాంబాబు మీద ఈసారి అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. సో ఈ వ్యతిరేకతకు సంబంధించి నిన్న కొంతమంది తాడేపల్లికి వెళ్ళి, సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన నేతలు తాడేపల్లి వెళ్ళి మరీ తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. మాకొద్దు సంబరాల రాంబాబు, తాడేపల్లికి వెళ్లి మరీ నిరసన తెలిపిన సత్తెనపల్లి వైకాపా నేతలు. మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి జగతగిలింది. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు ఒక 50 మంది గురువారం ఉదయం తాడేపల్లి వెళ్లి అధిష్టానానికి నిరసన గళాన్ని వినిపించారు. ఎంపీ వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అంబటి రాంబాబుకు సత్తెనపల్లి సీటు ఇవ్వొద్దని, ఇతరులకు ఎవరికి ఇచ్చినా కానీ మేము కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. సో అంబటి రాంబాబు వచ్చిన తర్వాత పార్టీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్న వాళ్ళని, ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళని కూడా పూర్తిగా దూరం చేశాడు. అదేవిధంగా బ్రోకర్లను పెట్టుకుని ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా 4.5 ఏళ్లుగా దోచుకుంటున్నాడు. పైగా మంత్రి అయిన తర్వాత తన దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. సొంత పార్టీ నేతలు కార్యకర్తలను కూడా
తీవ్రంగా వేధించాడని చెప్పి నిన్న సమన్వయకర్తగా ఉన్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డికి అయితే ఒక వినతి పత్రాన్ని ఇచ్చి తమ నిరసన గళాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ చూడవచ్చు తాడేపల్లిలో ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటి వద్ద వీళ్ళంతా కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడి నిరసన అక్కడే వ్యక్తం చేశారు స్వయంగా. సో అంటే తాడేపల్లి వెళ్ళి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించే స్థాయిలో ఆయన మీద వ్యతిరేకత ఉంది. అందుకనే ఈసారికి అంబటి రాంబాబుకి సీటు ఇవ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అంబటి రాంబాబు మాత్రం తనకున్న ఆ ఇమేజ్ని పరపతిని ఉపయోగించి తన సీట్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బట్ ఈ ద్వితీయ శ్రేణి నేతలు ఎవరైతే ఉన్నారో మేము పని చేయమని తెగేసి చెప్పడంతో దాదాపుగా అంబటి రాంబాబుకి సీటు రాదనే చెబుతున్నారు. మరి అంబటి రాంబాబుకి కన్నా నిజంగా సీటు రాకపోతే వైసీపీ పార్టీలో ఉంటారా, వేరే పార్టీకి వెళ్తాడా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే వేరే పార్టీలన్నీ ద్వారాలు అయితే మూసేసాయి. అటు జనసేనలో కానివ్వండి, టీడీపీలో కానివ్వండి అంబటి రాంబాబుని రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేశాడు, వాళ్ళ మీద దూషణలు చేశాడు. వాస్తవానికి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. రాజకీయాల్లో మారటం అనేది సహజం. బట్ మనం ఉందాగా వ్యవహరించినప్పుడు ఏ పార్టీ అయినా మనం ఆహ్వానిస్తుంది. బట్ మనం పదవిలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు అంబటి రాంబాబు దగ్గరికి వచ్చింది. ఏ పార్టీ కూడా జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. ఉంటే వైసీపీ పార్టీలో ఉండటం, లేకపోతే రాజకీయాలు దూరంగా ఉండటం, లేదంటే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలోకి ఏమైనా మరి ఆయన రాణిస్తాడో లేదో నాకైతే తెలియదు. కానీ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలోకి ఏమైనా రాణిస్తే అందులోకి మాత్రం వెళ్ళే అవకాశం ఉంది తప్ప వేరొక అవకాశమే లేదు. ఏది ఏమైనా సీనియర్ నేతగా ఉన్నటువంటి అంబటి రాంబాబుకు సొంత ఇలాకాలోనే తీవ్ర నిరసన గళం వినపడింది. ఈసారి ససేమిరా టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిరాకరించినట్టుగా తాడేపల్లి వర్గాలు ఇప్పటికే చెబుతున్నాయి. అదే సమయంలో అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే మేము సచ్చినా పని చేసేది లేదని చెప్పి సొంత పార్టీ నేతలు కార్యకర్తలే తాడేపల్లికి వెళ్ళి మరీ నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు టికెట్ దాదాపుగా ఎగిరిపోయినట్టేనని చెప్పి సొంత పార్టీ నేతలందరూ కూడా గుసగుసలాడుకునే పరిస్థితి. మరి అంబటి రాంబాబు మేనేజ్ చేసి టికెట్ను దక్కించుకునే ప్రయత్నం చేస్తాడా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను వైసీపీ పార్టీలోనే ఉంటానని చెప్పి త్వరలో ఏదైనా ప్రకటన చేస్తాడా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.